శ్రీమాత్రే నమః, శ్రీ గురుభ్యో నమః. మన ఛానల్‌లోకి స్వాగతం. మేము ఇప్పుడు చెప్పబోయే ఈ 3 రాసుల వారైతే ఈ డిసెంబర్ 9వ తారీఖు నుండి కూడా వీరు జాక్‌పాట్ కొట్టినట్టుగా వీరైతే నక్కతోక తొక్కినట్లు మట్టిని ముట్టినా బంగారం అవుతుంది వీరి జీవితం. అదేవిధంగా వీరు చేసే ప్రతి పని కూడా ఏ ఆటంకాలు లేకుండా ముందుకు సాగుతుంది. వృత్తి, ఉద్యోగం, వ్యాపార రంగంలో వీరు గణనీయమైన లాభాలను చూస్తారు. ఈ డిసెంబర్ 9వ తారీఖు అనేది ఈ 3 రాసుల వారికి అదృష్టవంతమైన రోజు అని చెప్పుకోవచ్చు. ఇక ఇప్పటి నుంచి కూడా అంటే డిసెంబర్ 9వ తారీఖు నుండి కూడా ఈ 3 రాసుల వారికి అయితే జాక్‌పాట్ కొట్టినట్టుగా వీరు వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో మట్టిని ముట్టిన బంగారం అవుతుంది. మరి ఏ 3 రాసుల వారు ఈ డిసెంబర్ 9వ తారీఖు నుండి మట్టిని ముట్టిన బంగారం అవుతుంది అనేటువంటి పూర్తి విషయాలను ఇప్పుడు ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అప్పుడే మేము మీ గురించి ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది. అలాగే మీ ఒక్క లైక్ అండ్ షేర్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్‌గా ఉంటుంది. ఇక వివరాలకు వెళ్తే కనుక జ్యోతిష శాస్త్రం ప్రకారం గోచారంలో గ్రహాలకు అతి ముఖ్యమైన స్థానం ఉంటుంది. అందులో ముఖ్యంగా చెప్పాలంటే శని గ్రహానికి, కుజగ్రహానికి అధికమైన ప్రాధాన్యత ఉంటుంది. ఎందుకంటే శని భగవానుడు కర్మఫల ప్రదాత. అంటే శనిని కర్మ, న్యాయం, క్రమశిక్షణ వంటి వాటికి కారకుడిగా పరిగణిస్తారు. అదేవిధంగా కుజుడిని ధైర్యం, శౌర్యం, శక్తి వంటి వాటికి కారకుడిగా చెబుతూ ఉంటారు. అలాంటి ఈ 2 అతి ముఖ్యమైన గ్రహాలు ఈ 9వ తారీఖున కేంద్ర దృష్టి యోగం అనేది ఏర్పడబోతుంది. ఇక ఈ కేంద్ర దృష్టి యోగం కారణంగా డిసెంబర్ 9వ తారీఖు నుండి కూడా జాక్‌పాట్ కొట్టినట్టుగా ఈ 3 రాసుల వారికి అయితే మట్టిని ముట్టుకున్న బంగారం అవుతుంది. అందులో మొట్టమొదటి రాశి మిథున రాశి. మిథున రాశి వారికి శని, కుజుల కేంద్ర దృష్టి యోగం కారణంగా ఈ రాశి జాతకులకు వీరు చేసే వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో సానుకూల ప్రయోజనాలు లభిస్తాయి. అంటే వీరు ఏ పని చేసినా కూడా అది వృత్తి, ఉద్యోగం, వ్యాపారంలో వీరైతే జాక్‌పాట్ కొట్టినట్టుగా వీరు మట్టిని ముట్టిన బంగారం అవుతుంది. వీరు గణనీయమైన లాభాలు పొందుతారు. గతంలో వీరు చేసిన అప్పులు తీర్చివేస్తారు. ఆదాయం పెరుగుతుంది. వీరి ఆరోగ్యం కుదుటపడుతుంది. అంటే గతంలో ఏమైనా అనారోగ్య సమస్యలు ఉంటే అవి తొలగిపోతాయి. ఇంట్లో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది. వీరి సంతానం కూడా చక్కగా చదువులో ముందు ఉంటారు. అదేవిధంగా వీరు కుటుంబంలో అలాగే సమాజంలో పేరు ప్రఖ్యాతులను గడిస్తారు. ఇక డిసెంబర్ 9వ తారీఖు నుండి కూడా మట్టిని ముట్టిన బంగారమైనటువంటి 2వ రాశి మీనరాశి. ఈ యొక్క మీనరాశి వారికి కూడా కుజశని కారణంగా వీరికి ఏర్పడేటువంటి కేంద్ర దృష్టి యుగంతో మీనరాశి జాతకులకైతే అద్భుతమైన ఫలితాలు రాబోతూ ఉన్నాయి. ఇక ఈ డిసెంబర్ 9వ తారీఖు నుండి మీనరాశి వారు వీరు చేసినటువంటి అనేక రంగాలలో ఖచ్చితంగా విజయాలను సాధిస్తారు. కెరీర్లో ప్రయోజనాలు ఉంటాయి. ఎవరైతే వ్యాపారాలు చేస్తున్నారో వారికి అద్భుతమైన లాభాలు వస్తాయి. కొత్త ఆదాయ వనరులు వీరి ముందుకు వస్తాయి. జీవిత భాగస్వామితో గతంలో ఏమైనా పొరపచ్చాలు ఉంటాయో తొలగిపోతాయి. వీరు జీవిత భాగస్వామితో కలిసి ఆనందంగా, సంతోషంగా గడుపుతారు. ఈ డిసెంబర్ 9వ తారీఖు నుండి కూడా మీనరాశి వారు చేసే ప్రతి పని కూడా విజయవంతం అవుతుంది. ఇక డిసెంబర్ 9వ తారీఖు నుండి కూడా జాక్‌పాట్ కొట్టినట్టుగా మట్టిని ముట్టిన బంగారమైనటువంటి 3వ రాశి ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి కుజశనుల కేంద్ర దృష్టి యోగం కారణంగా ఈ రాశి జాతకులకు శుభఫలితాలు అందుతాయి. ధనుస్సు రాశి జాతకులు ఈ డిసెంబర్ 9వ తారీఖు నుండి ఆధ్యాత్మిక వైపు మొగ్గు చూపుతారు. అంటే పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దైవం మీద భక్తి పెరుగుతుంది. దైవం మీద నమ్మకం పెరుగుతుంది. మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఆదాయం స్థిరంగా ఉంటుంది. ముఖ్యంగా ధనుసు రాశి వారు శనిదేవుని యొక్క ఆశీస్సులతో వీరు ఏ పని చేసినా కూడా చక్కగా ముందుకు సాగుతుంది. వీరి యొక్క ఆరోగ్యం కుదురపడుతుంది. ఇక ఈ ధనుసు రాశి వారైతే ఈ డిసెంబర్ 9వ తారీఖు నుండి కూడా వీరి జీవితం మలుపు తిరగబోతుంది. చూసారు కదండి, డిసెంబర్ 9వ తారీఖున కేంద్ర దృష్టి యుగం కారణంగా జాక్‌పాట్ కొట్టినట్టుగా మట్టిని ముట్టుకున్న బంగారమైనటువంటి రాసులను తెలుసుకున్నారు కదా. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇప్పటివరకు మీరు కనుక మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చిన ఆల్ అనే బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకున్నట్లయితే మేము చేసే మరిన్ని ఇలాంటి లేటెస్ట్ వీడియోలు ముందుగానే మీకు నోటిఫికేషన్ వస్తాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.